ఈ లోకంలో చాలా రకాల త్రోవలున్నాయి. చాలా రకాల ప్రవర్తనలు ఎంచుకుంటారు. వారిలో కొందరు మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు, నీతితో ఉండొచ్చు, యథార్థతతో ఉండొచ్చు, అన్యాయంతో ఉండొచ్చు, ఇతరులకి హాని చేసేవారుగా కూడా ఉండవచ్చు. ఇవన్నిట్లో చాలా ప్రథమమైనటువంటి ఒక విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడై ఉండులాగున మనం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతతో నడుచుకోవాలి. పరిశుద్ధత కలిగి ఉండుటే దేవుని యొక్క చిత్తమని వాక్యంలో రాయబడి ఉంది. మరి ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము ఆయన యొక్క స్వరూపంలోనికి అనగా ఆయనకున్న క్యారెక్టర్లో ప్రధానమైనది పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా అన్ని విధాలుగా పరిశుద్ధతో ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఈ పాపంలో నిండిన లోకంలో పరిశుద్ధతతో జీవించడం అనేది చాలా కష్టమని. కానీ మీరు ఎప్పుడైతే సిన్సియర్గా మీ యొక్క సమయాన్ని పరిశుద్ధతకి, పవిత్రతకి, ప్రార్థనకి, మరి అలాగే దేవుని వాక్యానికి చోటిస్తారో ఖచ్చితంగా దేవుడు మీకు పరిశుద్ధతలోకి, ఆ మార్గంలోకి మిమ్మల్ని నడిపించగలడు. గుర్తుపెట్టుకోండి, ఎడతెగక ప్రార్థన చేయడం అన్న మాటను బట్టి ఎప్పుడు కూడా మనము ఆత్మలో, మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన అనేది పాపాన్ని ఆపగలదు, పాపము ప్రార్థనని ఆపగలదు. కాబట్టి మన కండిషన్ ఎలా ఉందో ఒకసారి మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. మొదటిగా పరిశుద్ధత అనేది మన యొక్క హృదయం నుంచి స్టార్ట్ అయింది. మన మనసు ఆలోచనలు, మన చేతులు, మన యొక్క నడక, మన యొక్క ఇంటెన్షన్స్, మన యొక్క వైఖరి, మన యొక్క చూపులు, మన యొక్క మాటలు, వీటన్నిటిలో పరిశుద్ధతతో మనం నడుచుకోవాలి. ఈ వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఒకవేళ మీరు గనక ఒక పాపిగా ఈ పరిస్థితుల్లో ఉండుంటే, దేవుడే గనక ఈ యొక్క వీడియోతో మీతో మాట్లాడుంటే వెంటనే పశ్చాత్తాపడి ప్రభు నన్ను పరిశుద్ధులుగా చేయండి, విశ్వసించండి, ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని ఒక డిక్లరేషన్ ఇవ్వండి. కింద కమెంట్ సెక్షన్లో హోలీనెస్ అని టైప్ చేయండి. ఇప్పటి నుంచి దేవుడు మీ యొక్క జీవితాన్ని బలముగా మార్చగల శక్తిమంతుడు. ఆ యొక్క డిక్లరేషన్ బట్టి మీరు పరిశుద్ధులుగా ఉండటానికి దృఢ నిశ్చయంతో ముందుకు సాగండి. దేవుడు మీకు సహాయం చేయడానికి ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నాడు. మరిన్ని స్పిరిచువల్ అడ్వైస్ కోసం ఛానల్కి ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.